ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. మొదటి భాగం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రెండవ భాగము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వాగ్వివాదాలకు పోకుండా ఉండండి. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులు ఉంటాయి, వర్రీడ్గా ఉంటారు. అదేవిధంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని డీల్ చేసే కనుక విషయాలైతే జాగ్రత్తగా డీల్ చేయండి, లేదా వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది మనకు ఆదివారము, సోమవారము చేయండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు కర్కటక రాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసినట్టయితే మంగళవారం, బుధవారం మీకు కాస్త డైజెషన్ సమస్యలు లేదా డిప్రెషన్ సమస్యలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేసేటటువంటి పని ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. మంగళవారము, బుధవారం ఉంటుంది. అదేవిధంగా వృధా ఖర్చు అనేది కనిపిస్తుంది. ప్రయాణాలకు కూడా కాస్త ఆటంకాలు అనేవి మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురువారము, శుక్రవారము చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి. గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అదేవిధంగా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శత్రు నాశనం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా సంతోషం అనేది ఉంటుంది. లీగలు, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది మనకు ఈ ముఖ్యంగా ఈ రోజుల్లో మెరుగుపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3 రోజుల్లో గురువారము, శుక్రవారము, శనివారము చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో కూడా అనుకూలత ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి బుధవారం వరకు
కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురువారం నుంచి మొదలుకొని గురు శుక్ర శనివారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి. హనుమంతుని యొక్క ఆలయ సందర్శనలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సోమవారం శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.